హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 ట్విన్ ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ మళ్ళీ వాళ్ళ 650cc సెగ్మెంట్ బైక్స్లో ఈ బుల్లెట్ 650ని కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. మీలో ఎవరికైతే ఇప్పుడున్న బుల్లెట్ 350 బైక్ అనేది నచ్చట్లేదు, లేదు మాకు సరిపోవట్లేదు అనే ఫీలింగ్లో ఉంటారో వాళ్ళకి బుల్లెట్ 650 అనేది పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. బైక్ లుక్స్ చూడడానికి చాలా బాగున్నాయి రియాలిటీలో, అలానే వెహికల్ కూడా కొద్దిగా బల్కీగా అయితే ఉంది. అన్ని విషయాలు చెప్తాను. దీని ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు కొనాలి, ఈ టాపిక్స్ గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మనం ఎలాంటి లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ బైక్ అనేది ఓన్లీ సింగిల్ మోడల్లోనే ఉంది. డిఫరెంట్ మోడల్స్ అంటే ఏమీ లేవు. కలర్స్ కూడా ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఇచ్చారు, బ్లాక్ అండ్ బ్లూ. ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న కలర్ వచ్చేసి కెనాన్ బ్లాక్ అనమాట. రియాలిటీలో చూడడానికి బాగానే ఉంది. బైక్ పైన ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు గోల్డ్ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి హ్యాండ్ ప్రింటెడ్ స్ట్రైప్స్ అనమాట. రియాలిటీలో చూడడానికి బాగున్నాయి అవి. ఓవరాల్గా ఈ బ్లాక్ కలర్లో బైక్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ కూడా బైక్ రియాలిటీలో చూడడానికి బాగానే ఉంది. ఇది పెద్ద సీసీ వెహికల్ కాబట్టి లుకింగ్ వైజ్ బల్కీగా ఉంది, అలానే వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ నాకు డిజైనింగ్ వైజ్ ఒక చిన్న కంప్లైంట్గా అనిపించింది ఏంటంటే, ఈ బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అనేది ఇలా రౌండ్గా ఇవ్వకుండా ఇక్కడ మీకు ఫోటోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా టెయిల్ లైట్ ఇచ్చుంటే చాలా వింటేజ్గా బాగుండేది. బట్ వీళ్ళేంటంటే రౌండ్గా ఇచ్చారు, అదొకటి నాకు మైనస్ అనిపించింది కొద్దిగా డిజైన్ వైజ్. బట్ ఓవరాల్గా చెప్పాలంటే బైక్ అనేది లుకింగ్ వైజ్ ఆ ఓల్డ్ వింటేజ్ టైప్లో క్లాసీగా మంచి రాయల్ క్లీన్ లుక్లో అయితే ఉంది. ఈ బైక్లో క్రోమ్ యాన్సెన్స్ అనేవి ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి లిటరల్లీ వెహికల్ అనేది రియాలిటీలో షైనింగ్ అయితే అవుతుంది. సో ఇది కంప్లీట్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, రౌండ్ క్రోమ్ మిర్రర్స్ ఇచ్చారు. వీటిని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మిర్రర్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అలానే హ్యాండిల్కి మెటల్ బార్ అండ్ వెట్స్ ఉన్నాయి. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఇచ్చారు బెటర్ థ్రాట్లింగ్ కోసం. అలానే ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, ఇవి అడ్జస్టబుల్లే. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇంక ఈ హెడ్ లైట్ పైన ఉన్న ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా మెటల్ ఇచ్చారు. హెడ్ లైట్ వైజ్ అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో ఉండే విధంగానే సేమ్ రౌండ్ స్ప్లిట్ ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, త్రో అనేది బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. హెడ్ లైట్ పైన కూడా క్రోమ్ ఫినిషింగ్లో చిన్న క్యాప్ అయితే ఇచ్చారు డిజైనింగ్ వైజ్. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైలట్ ల్యాంప్స్ కూడా అయితే ఉన్నాయి, ఇవి ఎల్ఈడినే. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ లైట్స్ను టైగర్ ల్యాంప్స్ అని చెప్పి పిలుస్తుంది. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ కూడా బల్బ్ ఎల్ఈడిమి కాదు, అలానే ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ కాదు, చాలా స్టిఫ్గా అయితే ఉంటాయి. ఈ సిగ్నల్ లైట్స్ కూడా ఓల్డ్ ట్రెడిషన్ టైప్లో అయితే ఇచ్చారు, ఆ వింటేజ్ లుక్ కోసం. ప్లస్ పాయింట్ ఏంటంటే స్కిప్ చేయకుండా అజల్ లైట్స్ ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం అనమాట. ఇంకా హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఉంది. ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 43mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 120mm వరకు ఉంటుంది. అలానే ఫ్రంట్ ఫోక్స్ పైన మెటల్ కవర్స్ కూడా అయితే ఉన్నాయి, సేఫ్టీ అండ్ లుకింగ్ వైజ్. ఓవరాల్గా ఇవి బిగ్ సైజ్ ఫోక్స్ కాబట్టి డే టు డే లైఫ్లో రైడ్ చేసేటప్పుడు సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. అలానే ఫ్రంట్ ఫెండర్ కూడా మెటల్ ఇచ్చారు. ఈ ఫెండర్ పైన కూడా గోల్డ్ స్ట్రైప్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 100/90 నుంచి ట్యూబ్ టైర్ ఇచ్చారు. ఇదేమి ట్యూబ్లెస్ టైర్ కాదు. ఈ టైర్స్లో నాకు మైనస్ అనిపించింది ఏంటంటే, ఈ బైక్ కాస్ట్ ఆల్మోస్ట్ 4 lakhs ప్లస్ ఉంది కాబట్టి ఏ పెరేలి కంపెనీ లాంటి టైర్స్ ఇచ్చుంటే బాగుండి అనిపించింది. బట్ వీళ్ళేంటంటే ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్స్ని ఉపయోగించారు. బైక్ కొన్న కాస్టింగ్ వైజ్ చూస్తే ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ టైర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 320mm లార్జ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు. 2 piston ఫ్లోటింగ్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. అలానే సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంటుంది ఈ వెహికల్లో. ఇంకా ఇక్కడ చూస్తే బ్రేక్ క్యాలిపర్స్ పైన రాయల్ ఎన్ఫీల్డ్ సింబల్ అయితే ఉంది. బట్ నాకు తెలిసి ఇవి బై బ్రేక్ క్యాలిపర్స్ అనుకుంటున్నాను, ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము ఎందుకంటే కంపెనీ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి. అలానే ఈ బైక్ రిమ్ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంది, సిల్వర్ కలర్లో. ఈ బైక్లో ట్యూబ్ టైర్స్ ఉన్నాయి, ప్లస్ బైక్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ మార్కెట్ ట్యూబ్ నుంచి ట్యూబ్లెస్ కింద కన్వర్ట్ చేయించుకోండి, అదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. లేదనుకుంటే ఎప్పుడైనా పంచర్ పడింది అనుకోండి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే, ఈ బైక్లో కొత్త ఇంజిన్ అయితే ఏమీ లేదు. అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ 650cc బైక్స్లో ఏదైతే ఇంజిన్ ఉంటుందో సేమ్ అదే ఇంజిన్ ఈ బైక్లో కూడా ఉంది. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ ట్విన్ సిలిండర్ 4-stroke 8 valves 647.95cc OBD2B ఆయిల్ కూల్డ్ SOC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ ఏమో 47 bhp at the rate 7250 rpmలో, టార్క్ 52.3 Nm at the rate 5650 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. అలానే 6-speed గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అలానే ఇంజిన్ లోపల స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది.
హ్యాపీగా మీరు ఈ బైక్ని సిటీ రైడింగ్కి ఉపయోగించుకోవచ్చు. అలానే మెయిన్గా లాంగ్ డ్రైవ్స్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఈజీగా ఈ బైక్ అనేది 150+ టాప్ స్పీడ్ అయితే రీచ్ అవ్వగలదు. సో ఇది 650cc బిగ్ సీసీ వెహికల్ కాబట్టి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఫ్రంట్లో ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి ఆయిల్ కూలర్ అయితే ఇచ్చారు. డిజైన్ చూడడానికి ఎలా ఉంటుంది. ఇంకా కింద సింగిల్ హార్న్ ఇచ్చారు. సింగిల్ హార్న్ అయినా సరే సౌండ్ లౌడ్గానే ఉంటుంది. అలానే కింద ఆయిల్ ఫిల్టర్ అయితే ఉంది. పక్కన ఓటీ సెన్సర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఈ బైక్లో రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన మాస్టర్ సిలిండర్ కిట్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ థ్రాటల్ బాడీ సిస్టమ్ దగ్గర సేఫ్టీ కోసం మెటల్ కవర్ ఇచ్చారు క్రోమ్ ఫినిషింగ్లో. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ కూడా కంప్లీట్గా మెటల్ ఇచ్చారు. బుల్లెట్ 650 ట్విన్ అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు గోల్డ్ కలర్లో. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో బిగ్ సైజ్ రౌండ్ మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్లో రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేయడం జరిగింది. అలానే పైన మిడిల్ అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు. కింద రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి ఒక లోగో అయితే ఇచ్చారు. ఓవరాల్గా ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక గుడ్ థింగ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు విత్ స్టెప్ అప్తో. ఓవరాల్గా సీట్ కంఫర్ట్ అనేది రైడర్కి చాలా బాగుంటుంది. పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. కుషనింగ్ కూడా మంచిగానే ఇచ్చారు. హ్యాపీగా మీరు ఈ బైక్ను ఫ్యామిలీకి అయితే ఉపయోగించుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే బైక్లో పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా అయితే ఉండాలి పెద్దవాళ్ళతో ఉన్నప్పుడు. ఓవరాల్గా ఈ బైక్లో సీట్ కంఫర్ట్ అనేది బోత్ రైడర్కి పిలియన్కి చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ సీట్ యాప్లో మెటల్ సీట్ గ్యాబ్రెల్ అయితే ఇచ్చారు. పిలియన్ కంఫర్టబుల్గా సీట్ గ్యాబ్రెల్ని హోల్డ్ అయితే చేయగలడు. అలానే బ్యాక్ సైడ్ పిలియన్కు కూడా సేమ్ ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. పిలియన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది పైప్ టైప్లో. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ షోవా కంపెనీకి సంబంధించిన ట్విన్ షాక్ అబ్జర్బర్స్ ఇచ్చారు. వీటిని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 90 mm వరకు ఉంటుంది. ఇంకా ఈ బైక్లో ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది క్రోమ్ ఫినిషింగ్లో. ప్యారలల్ ట్విన్ బాగా లాంగ్ ఎగ్జాస్ట్ ఈ బైక్లో అయితే ఉన్నాయి. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 300 mm లార్జ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా పెద్ద సైజు డిస్క్ ప్లేట్ ఉందన్నమాట. ఇది ఒక మంచి విషయం. సేమ్ బ్యాక్ సైడ్ కూడా 2 పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ను ఉపయోగించడం జరిగింది. ఓవరాల్గా ఈ బైక్లో డ్యూల్ ఛానల్ ABS సపోర్ట్ ఉంది. అలానే బిగ్ సైజు డిస్క్ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఈ బైక్లో సింగం వైజ్ నార్మల్ బాక్స్ టైప్లో ఉన్న సింగం ఇచ్చారు. గేర్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంది. స్పోర్టియర్గా సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో ఇన్బిల్ట్గా స్కిప్ చేయకుండా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయం. అలానే ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం బిగ్ సైజ్ మెటల్ శారీ గార్డ్ ఇచ్చారు. ఇన్బిల్ట్గా అయితే సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే రావట్లేదు. ఇంకా ఈ బైక్లో ఓపెన్ చైన్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మనం చైన్ లూబింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఈ ఫెండర్ కూడా కంప్లీట్గా మెటల్ ఫెండర్ ఇచ్చారు. ఓవరాల్గా వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. రౌండ్ LED టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా అయితే ఉంది. అలానే ఇంక బైక్లో హ్యాండిల్ బార్ స్విచెస్ దగ్గర కూడా క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు. హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. ఇందులో ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఇచ్చారు. ఇంకా కింద హజర్ లైట్ బటన్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో ఐ బటన్ అయితే ఇచ్చారు కన్సోల్ ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. అలానే హై బీమ్ లో బీమ్ పాసింగ్ బటన్ కూడా ఇన్బిల్ట్గా ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్ ఉంది. ఇంకా కింద హార్న్ బటన్ అయితే ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఈ బైక్లో సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. హ్యాండిల్ మాత్రం చాలా వైడ్గా అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ బైక్లో కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే సేమ్ అదే ఎన్లాగ్ ప్లస్ సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్గా ట్రిప్ నావిగేషన్ కూడా అయితే ఉంది. డిస్ప్లే లోపల పెద్దగా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉండవు. టైము, గేర్ ఇండికేటర్, ఓడన్ ట్రిప్ మీటర్స్, సర్వీస్ ఇండికేషన్, ఫ్యూల్ గేజ్, అలానే పైన ఎన్లాగ్లో స్పీడోమీటర్, కొన్ని ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయి. అలానే మీరు కావాలనుకుంటే బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి నావిగేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ట్రిప్ అండ్ నావిగేషన్ ఉంది కాబట్టి. సో ఈ బైక్లో ఉన్నది ఏంటంటే బేసిక్ కన్సోల్ అనమాట. డైలీ లైఫ్లో మనకు కావాల్సిన మెయిన్ ఫీచర్స్ అయితే ఉంటాయి కానీ మరి ఎక్కువ ఫీచర్స్ అయితే ఈ కన్సోల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలానే డే టైమ్ విజిబిలిటీ కూడా కన్సోల్ది పర్లేదు, బాగానే ఉంటుంది. అలానే హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇన్బిల్ట్గా ఇస్తున్నారు. కావాలనుకుంటే మీరు మొబైల్ ఫోన్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 14.8 లీటర్స్ ఇచ్చారు. కొద్దిగా ఎక్కువే ఉంది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 243 kgs అయితే ఉంటుంది. చాలా ఎక్కువ వెయిట్ ఉందన్నమాట రియాలిటీలో బైక్ మాత్రం హ్యాండిల్ చేసేటప్పుడు. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఇచ్చారు, 154 mm అయితే ఉంది. అలానే ఈ బైక్ సీడ్ హైట్ కూడా 800 mm ఉంది. ఇంకా ఈ బైక్లో యూజ్ చేసిన చాసిస్ వచ్చేసి స్టీల్ ట్యూబ్లర్ స్పైన్ ఫ్రేమ్ను ఉపయోగించడం జరిగింది. ఈ బైక్ నుంచి మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు 20 నుంచి 22 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను ఇప్పుడు చెప్పే ప్రైస్ అనేది ఆన్లైన్లో చూసి చెప్తున్నాను. 4,60,000 వరకు ఉంటుంది బైక్ ప్రైస్ అనేది. సో ఆఫ్టర్ 40% GST ఇంక్రీజ్ అయిన తర్వాత బైక్ ప్రైస్ అనేది బాగా పెరిగిపోయింది అనమాట.
ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగానే ఉంటుంది. వెహికల్ మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుంది బికాస్ ఆఫ్ ఇది 650cc బైక్. అలానే బైక్ స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆల్ న్యూ 2026 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 బైక్ గురించి. సో మెయిన్గా ఈ బైక్ ఎవరైతే నాలాగా బుల్లెట్ 350 లవర్స్ ఉంటారో వాళ్ళకి ఈ బైక్ అయితే బాగా నచ్చుతుంది. ఇది బిగ్గర్ వర్షన్ కాబట్టి వెహికల్లో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. లుకింగ్ వైజ్ కూడా బైక్లో ఆ ఫ్రెష్నెస్ అయితే ఉంది. బైక్ను రైడ్ చేసేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ అనేది కొద్దిగా డిఫరెంట్గా పవర్ఫుల్గా బాగుంటుంది. సో మీరు షోరూమ్కి వెళ్ళి బైక్ను రియాలిటీలో చూసి కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి. మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. బైక్ అనేది లుకింగ్ వైజ్ బాగానే ఉంది. అలానే ఫీచర్స్ కూడా పర్లేదు, బాగానే ఇచ్చారు. ఎందుకంటే ఈ బైక్ ఆ ఓల్డ్ రెట్రో క్లాసిక్ టైప్లో ఉంటుంది కాబట్టి ఇంతకు మించి పెద్దగా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉండవు. అలానే ఆఫ్టర్ 40% GST హైక్ తర్వాత బైక్ ప్రైస్ కూడా కొద్దిగా పెరిగిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ కొత్త బుల్లెట్ 650 బైక్ గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.